మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి, ఆయన మాట్లాడిన భాష లాంటిది ఒకసారి చూద్దాం. చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా, నువ్వు అప్పకి పుట్టడం మగాడు అయితే లక్షలాది మంది ఇక్కడ ఒక మాట అన్నాడు. అదేదో ట్వీట్ పెట్టారంట లోకేష్ గారు, దాని గురించి అంట ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే బాంచాత్ రా అని పెద్ద అరుపులు అరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రజల్లారా, ఇక్కడ ఇతను చర్చకు రమ్మనే దేనికి, ఏ విషయం కోసం? అభివృద్ధి గురించి మాట్లాడడానికా, లేకపోతే చేసిన సంక్షేమం గురించా, చేసిన డెవలప్మెంట్ గురించి, లేకపోతే ఇంకేమైనా చేసిన పథకాల గురించి చర్చకు రమ్మంటున్నాడా? లేదు. అక్కడేదో వీళ్ళ సభలో గ్రీన్ మ్యాట్లు వేస్తున్నారు. ఆ గ్రీన్ మ్యాట్లు వేయడం వల్ల VFX ద్వారా జనాల్ని ఎడిట్ చేస్తున్నారు. అది బయటపడింది, ఆ డొల్లతనం బయటపడింది. అందుకని లోకేష్ గారు మీ దానికి రాలేదని బయట పెడితే, దానికి ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ అనిల్ కుమార్ అనే వ్యక్తి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఈ విధంగా అరుస్తూ ఉన్నాడు. ప్రజల్లారా ఒక్కసారి ఆలోచించండి, ఇతను ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఎవరో తెలుసా? మనమే. ఎందుకంటే మనమే ఇతనికి ఓట్లేసి ఒక ప్రజాప్రతినిధిగా మనకు మేలు చేస్తాడని పంపిస్తే ఇతను ఏం చేశాడో తెలుసా? ప్రజలకి మంచి చేయకపోగా ఈ విధంగా అరుపులు అరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా? అమ్మకి అబ్బకి పుట్టుంటే అదెంత పెద్ద తప్పు మాట, అదెంత పెద్ద తప్పు మాట. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు మనకు ప్రజాప్రతినిధులుగా అవసరమా? నిజంగా ఈయన అనిల్ గారు అంటూ ఉన్నారు ఏమని, అమ్మకి అబ్బకి పుట్టుంటే అని చెప్పి. ఒక్కసారి ఆలోచిద్దాం. ఈయనన్న ఆ మాట ప్రకారమే ఈయన గతంలో అనేక ఛాలెంజ్లు చేశాడు. ఒకటి ప్రధానంగా మనం పోలవరం ప్రాజెక్టు గురించి ఈయన ఒకప్పుడు చేసిన రచ్చ తెలుసు. పర్సెంటా 0.5% తొందర ఎందుకన్నా, వెయిట్ వీ విల్ బీ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్ అని తరిచాడు. ఇట తొడవ కొట్టాడు, ఇట మీసం తిప్పాడు, ఇట జిప్పు తీశాడు. ఇవన్నీ చేసి చూపించాడు. ఎవరు? ఈ అనిల్ అనే వ్యక్తి. ఈ అనిల్ అనే వ్యక్తి ఆ రోజు అంత తరిచాడు. రియాలిటీ లేకొస్తే అది జరిగిందా, నిజంగా ఇతను కంప్లీట్ చేశాడా అని చూస్తే 2021 డిసెంబర్ అయిపోయింది. పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాల. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వేశారు అక్కడే ఉంది. 23 అయిపోయింది. 24 కూడా సగం అయిపోతూ ఉంది. ఇంతవరకు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడటంలా. అది ఇతని ఛాలెంజ్ల్లో ఉండే దమ్ము. మాటలు అరవడం తప్పితే చేతల్లో ఏముండదు. ఈ నెల్లూరుకి 10 ఏళ్ళగా శాసనసభ్యుడు. 10 ఏళ్ళగా నువ్వు నెల్లూరు నియోజకవర్గానికి ఏం చేసావు? ఒకప్పుడు అదే నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి అప్పుడు మంత్రిగా ఉన్న నారాయణ గారు కొన్ని టిట్కో ఇల్లు కట్టించారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కట్టిస్తే ఆ ఇళ్ళకి వీళ్ళు రంగులు వేసి, ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా అయితే డ్రోన్ షాట్ మేము కట్టించామని చెప్పి చూపించుకుని, దానికి వీళ్ళు ఏం చేశారు, 4 ఏళ్ళు ఎవరికి ఇవ్వాల రంగులే వేసి, ఎవరికి ఇవ్వకుండా వీళ్ళ పార్టీ రంగులు ఇప్పుడు డ్రోన్ విజువల్ చేసి మేమే కట్టించామని చెప్పుకున్నా. అది వీళ్ళు చేసింది. అంటే వేరే వాళ్ళు చేసిన దానికి రంగులు వేయడం తప్పితే వీళ్ళు పీకేది ఏమీ లేదు. ఆ పోలవరం ప్రాజెక్టు పైన ఛాలెంజ్ దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఈ అనిల్ అనే వ్యక్తి కావచ్చు, దమ్ముంటే చర్చకు రండి. ప్రజల ముందు మీరు సమాధానం లోకేష్ గారికో చంద్రబాబు గారికో చెప్పాల్సింది ప్రజలకి. నువ్వు ఆ రోజు ఛాలెంజ్ చేసింది ఎక్కడో తెలుసా? నీ ఇంట్లోనో నీ పార్టీ మీటింగ్లోనో కాదు, శాసనసభ. ఆ శాసనసభ ప్రజలందరి సమస్యల్ని అక్కడ చర్చించి వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ సభను ఉపయోగించాల్సింది. ప్రజలకు మేలు జరగాలని చర్చలు జరపాల్సింది. అక్కడ నువ్వు ఛాలెంజ్ చేసావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు రాజకీయాలపైన గౌరవం ఉంటే, నువ్వు ఒక ప్రజాప్రతినిధి నీకు నమ్మకం ఉంటే చర్చ పెట్టి నేను ఈ విధంగా చేయలేకపోయాను సమాధానం చెప్పు, ప్రజలకి క్షమాపణ చెప్పు. ఇప్పుడు పూర్తి చేయనందుకు ఆ రోజు అంత అరుపులు కాదు కావాల్సింది ప్రజలకి. ఒక్కసారి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి కోరుకుంటారు, రీఫార్మ్స్ కోరుకుంటారు, సంక్షేమం కోరుకుంటారు, వాళ్ళ జీవన విధానాలు పెంపొందించి అవి కోరుకుంటారు. నువ్వు అవేవి మాట్లాడకుండా ఈ విధంగా అరుస్తూ ఉన్నావంటే నువ్వు ఏ స్థాయిలో దిగజారిపోయావు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. సరే, నువ్వు అంటూ ఉన్నావు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అని చెప్పి. మీరు అదే మాటకు కట్టుబడి మీ నాయకుడు ఇస్తా అన్న జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు, 2,30,000 ఉద్యోగాల గురించి కావచ్చు, అదేవిధంగా మద్యపాన నిషేధం గురించి కావచ్చు, అదేవిధంగా మెగా DSA గురించి కావచ్చు, ఈ విధంగా జలయజ్ఞం పెట్టి అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్న దాని గురించి కావచ్చు, వీటన్నిటిపైన చర్చకు మీరు సిద్ధమా? ప్రజలతో మీరు సిద్ధమా మాట్లాడడానికి వీటి గురించి?
దీని గురించి మాట్లాడలేరు, ఎందుకంటే మీరు చేయలేదు గాక. మీరు ఇలాంటి సభల్లో మీరు చేసిన అభివృద్ధి గురించి సవాళ్ళు విసరండి, మీరు చేసిన సంక్షేమం గురించి సవాళ్ళు విసరండి. అవుట్ గురించి మాట్లాడకుండా ఈ విధంగా అరుస్తున్నారంటే మీరు చేసింది ఏమీ లేదు. 5 ఏళ్లుగా ప్రజలు మీకు అధికారం ఇచ్చుంటే మీరు 5 ఏళ్లలో ప్రజలకు ఏమీ చేయలేదు కనుక ఈరోజు మళ్ళీ అదే విధంగా అరుపులు అరుస్తూ ఉన్నారు. ఇవి తగ్గించుకోండి, ఎక్కడైనా మారండి. ఇలాంటి మాటలు తగ్గించుకోండి. నోటి మాట ఎంతో విలువైంది. ఇలాంటి మాటలు అరిచి మీ స్థాయిని తగ్గించుకోవద్దండి అనిల్ గారు. ఇప్పుడు ఆల్రెడీ తగ్గిపోయింది అనుకోండి మీ స్థాయి. ఇంకా దిగజారుడు మాటలు వద్దు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మంచి భాష నేర్చుకోండి. మిమ్మల్ని చూసి మంచి నాయకుడురా, ఈ విధంగా అభివృద్ధి చేశాడని చెప్పుకోవాలి. అంతేగాని ఊరకొక్కలా అరుస్తూ ఉంటాడురా, ఎప్పుడు పట్టినా కానీ మీటింగుల్లో వచ్చి అతను సవాళ్ళు చేస్తాడు కానీ చేతల్లో ఏమీ చూపిలేడు అని అనకూడదు. ఇకనైనా మారండి అనిల్ గారు.